హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభశ్రీ కిచెన్. ఈరోజు మనం టేస్టీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీ చేశారంటే చాలా బాగా కుదురుతుంది. మరి చికెన్ కర్రీ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా కడిగిన చికెన్ని తీసుకోవాలి. చికెన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రెష్‌గా మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక గంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి స్టవ్ వెలిగించి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన మీడియం సైజు 3 ఉల్లిపాయ ముక్కల్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రెష్గా మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, అంటే పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి స్టవ్ వెలిగించి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక మీడియం సైజు టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. చూడండి, టమాటో మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి కలిపి ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఉడుకుతున్న చికెన్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయిందండి. వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న ఆనియన్ టమాటోలని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇందులో కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పును యాడ్ చేసుకొని వీటన్నింటినీ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడుకుతున్న చికెన్లో సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ కానీ కారం కానీ ఏది సరిపోకపోయినా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ ఇక్కడ తగ్గిందండి, కాబట్టి సాల్ట్ యాడ్ చేశాను. అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకోండి. అలాగే కరివేపాకు కూడా ఇప్పుడు వేస్తున్నా అండి, పోపులో వేయలేదు. ఇప్పుడు వేస్తే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ పీస్ని చూడండి, ఉడికిందా లేదా అని 80% కుక్ అయిందండి. ఇలా కుక్ అయ్యాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మొత్తాన్ని ఇలా కలుపుకొని మూత పెట్టి ఇంకాసేపు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చికెన్ ఆల్రెడీ 80% కుక్ అయింది కదా, ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి చికెన్లో హోల్ గరం మసాలాని వేసుకోవాలండి. అన్నీ 2 చొప్పున తీసుకొని వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు చికెన్ని ఒకసారి కలుపుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేకపోతే చికెన్ చెదిరిపోతుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకొని చూడండి, చికెన్ ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇవన్నీ చికెన్కి బాగా పట్టడానికి ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ కూడా కొద్దిగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే కసూరి మేతి కూడా వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా ఒకసారి కలుపుకుంటే మనకి యమ్మీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిందండి. దీన్ని రైస్తో కానీ, రోటీతో కానీ, చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుందండి.
చూడండి గ్రేవీ కూడా చాలా థిక్గా సాఫ్ట్గా చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. చూడ్డానికి ఇంత బాగుంది, తినడానికి కూడా అంతే బాగుంటుందండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది చూడండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.